పట్టుకో. ఏ చిలిపి. ఇక్కడే పట్టుకో పట్టుకో పట్టుకో. హలో. ఒరే నాన్నా, నానా హైదరాబాద్ వచ్చేసాను. మీ ఇంటి ముందే ఉన్నాను. ఇదిగో ఇతనితో ఒకసారి మాట్లాడు. హలో. ఆయన అక్కడే ఉంచండి, నేను వస్తున్నాను. సార్. ఒరే నాన్నా, నానా నిన్ను చూడాలని పెంచిట్టు వచ్చాను రాయ్యా. పద. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఎరువులు కొందామని వచ్చాను. ఇక్కడ దాకా వచ్చాను కదా, నిన్ను చూసిపోదామని అనుకున్నాను. సరేలే, కొత్త కోర్సు ఏదో చేస్తున్నావట, అయిపోయిందా? అదే నాన్న, జరుగుతుంది. అదైన వెంటనే జాబ్ వచ్చేస్తుంది. మీరేం దిగులు పడకండి నాన్న. ఒక్క నిమిషం, ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. ఏ వద్దు నాన్న, వద్దు నాన్న. పర్లేదు నాన్న, ఏదో ఖర్చులుకుంటాయి. ఒక్క నిమిషం. హలో. హే కమ్ ఫాస్ట్. వచ్చేస్తున్నాను. ఇలా పని మధ్యలో ఆపేస్తే ఎలా? వచ్చేస్తున్నాను. నాన్న, నా క్లాస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. మీరు కూడా బయలుదేరండి. ఒక్క నిమిషం. అమ్మా నీకిష్టమని సున్నుండలు తీసి పంపిందిరా. సరే నాన్న, నేను తింటానులే. ఆరోగ్యం జాగ్రత్త రాయ్యా. పద. ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన డేటా సెంటర్ హైదరాబాద్లో ఉంటే డిజాస్టర్ రికవరీ సెంటర్ కోయంబత్తూర్లో ఉంది. ఎవ్రీ ఫ్రైడే ఓ స్క్రిప్ట్ రన్ చేసి డీసీ నుంచి డిఆర్కి డేటా పంపుతారు. ఈసారి వచ్చే ఫ్రైడే నేనిచ్చే స్క్రిప్ట్ రన్ అవ్వాలి. డిఆర్లో గవర్నమెంట్ సంబంధించి ఒక్క బైట్ డేటా కూడా ఉండకూడదు. ఏంటి కలవాలన్నా? నాతో ఏమైనా మాట్లాడాలా? సారీ, ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకు. ఏ రోజు? అదే ఆ రోజు నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను కదా. ఓహ్ అదా, నేను ఎప్పుడో మర్చిపోయాను. నో గుర్తుపెట్టుకో. అప్పుడేదో అలా అనేసాను, కానీ పిట్ట రెండోసారి రెట్టేసినప్పుడు అర్థమైంది. నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు. అయితే ఇప్పుడేంటి, లవ్ చేస్తున్నావా? కానీ నీకు విషయం చెప్పాలి. ఏంటి, కొంప తీసి ఇంతకు ముందే పెళ్ళైపోయిందా, లేక ఎవరైనా అమ్మాయితో ఆల్రెడీ అన్న అయిపోయా? చిచి, అది కాదు, అలాంటివేం లేవు. యాక్చువల్లీ నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎన్నో వయసు నుంచి మాందాం అనుకున్నా కుదరట్లేదు. ఎంత ట్రై చేసినా మానలేకపోతున్నాను. మన రిలేషన్షిప్ బిగినింగ్లోనే నీకు ఇది చెప్పాలని చెప్పడం నా బాధ్యత. ఎక్స్క్యూజ్ మీ, ఆర్డర్ ప్లీజ్ మ్యామ్. టు లార్జ్ వోడ్కా విత్ ఆరెంజ్. నేను ఓట్కా తాగను. దానికి ఎందుకంత వరి అవుతున్నావు? సర్లే, నాకు ఒక చికెన్ వింగ్స్, టు లార్జ్ వోడ్కా విత్ ఆరెంజ్ జ్యూస్. నీకేం కావాలి? బ్రీజర్. ఓకే, 1 బ్రీజర్. ఓకే మ్యామ్. నువ్వు నాన్ వెజ్ తింటావా? మందు తాగుతావా? అదేంటి, నువ్వు మర్డర్ చేస్తావా, మానభంగం చేస్తావా అన్నట్టు అడుగుతున్నావు? మా ఊళ్ళో దిల్కుష్ అయినప్పుడు ఇలాగే తాగుతాం, ఇలాగే తింటాం. అయినా మందు అప్పుడప్పుడు తాగుతా, కానీ ముక్కలేంది మాత్రం ముద్ద దిగదు. నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ముందు నీ వీక్నెస్ ఏంటో చెప్పు. ఏం లేదన్నాను కదా. ఏం లేదు. ఏదో ఉంది, చెప్పు. అదే, నేను బ్రీజర్ తాగుతానని చెప్దాం అనుకున్నాను, అంతే. బ్రీజర్ తాగడం కూడా ఒక వీక్నెసేనా? హే, కెన్ యు ప్లీజ్ స్టాప్ ఇట్? అందరూ చూస్తున్నారు. ఐమ్ సారీ. డే అండ్ నైట్ కష్టపడి ఆన్ టైం ఈ ప్రాజెక్ట్ డెలివరీ ఇవ్వాలి. వీఆర్ ఆన్ టైట్ డెడ్ లైన్. ఓకే? ఓకే సార్.
గైస్ సార్ ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మూమెంట్ యూ క్యారీ ఆన్ ఓకే సార్ ఏంట్రా అది వాటర్ నిజం చెప్పు. వాడకా అని తెలుసు కదా, ఓవర్ యాక్షన్ ఎందుకు? హాయ్ ఓంకార్, హాయ్. ప్రెజెంటేషన్ రెడీనా? రెడీ, గుడ్. ఒంగోలు ట్రిప్ ఎలా జరిగింది? వాడికి కొంచెం కూడా ఎమోషన్స్ లేవా? ఒక ఆడపిల్ల నలుగురు ఏడిపిస్తుంటే ఆపడం తెలీదా? సాటి మనిషిని పట్టించుకోడా? ప్లీజ్ మీరు పని చూసుకోండి. కమ్, నేను చెప్తా. వాడి బిహేవియర్కి ఒక రీజన్ ఉంది ఇచ్చిత. వాడు అమ్మ నాన్నతో ఒకసారి కారులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. చుట్టూ జనం ఉన్నా కూడా అయ్యో పాపం అన్నారే గాని ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, బంధువులు అస్సలు పట్టించుకోలేదు. చదువు మధ్యలో ఆగిపోయింది. అప్పటి నుంచి వాడికి మనుషులంటే ఏదో ఒక ఎవర్షన్. వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఇషిత, రిష్ ఈస్ అ వెరీ నైస్ గాయ్. Hi bro. Hi bro. Yo bro. ना जना जना किनोट दूर अंबरा तो हाई तो लगू दिए aku तेरा न कुरा तेरा के कजूर అడక తిన్నోనికే 60 కూరలు బ్రో ఫుల్ హ్యాపీగా ఉన్నావు? ఏం లేచిచ్చా, నిన్న నైట్ బాస్ చెప్పిన పని ఏడికాడి ఖతం చేసిన. నైట్ 2 వరకు ఉండి ల్యాండ్ లైన్కి వెళ్ళి కాల్ చేసి చెప్పిన. బాస్ ఖుష్ అయిండు. ఎన్ని థ్యాంక్స్ల మీద థ్యాంక్స్లు చెప్పిండో తెలుసా చిచ్చా? ఎనీ టైం బాస్ నుంచి కాల్ రావచ్చు. ఇట్లా సాలరీ పెంచమని అడుగుతా చిచ్చా. అంతే చిచ్చా. ఫోన్ వచ్చింది. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నిన్న నైట్ బాసు నేను చేసిన పని ఖుష్ అయిందా సార్? నువ్వు ఒకసారి క్యాబిన్కి వస్తే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. రైట్ సార్, వస్తున్నా సార్. చిచ్చా చెప్పిన లేదా కాల్ వచ్చింది. ప్రమోషన్ ఫిక్స్ కాక ఖాళీ సాలరీ ఎంత పెంచుతున్నా అడుగుస్తా చిచ్చా. రైట్ చిచ్చా, జిపాక్ జిపాక్ చేసొస్తా. ఆల్ ది బెస్ట్ బ్రో. హాయ్ సార్. హే రామా కూర్చో. సార్ నిన్న నీకు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ నుంచి 25 పైసా రిమూవ్ చేయమని చెప్పించా కదా, ఏం చేసావు? సార్ మీరు పొరపాటు పడుతున్నారు సార్. 25 పైసా కాదు సార్, 25 రూపాయలు. ఈ కాలంలో 25 పైసలు ఎక్కడి నుంచి చేస్తారు సార్ మీరు? రే అది లేదు కాబట్టే 25 పైసా రౌండ్ ఆఫ్ చేసి అందరి అకౌంట్స్ నుంచి రిమూవ్ చేయమని చెప్పాను. నువ్వేం చేసావు? అందరి అకౌంట్స్ నుంచి 25 రూపీస్ రిమూవ్ చేసావు. అందరంటే ఎంతమందో తెలుసారా? సుమారు 10 లక్షల మంది కస్టమర్స్. నువ్వు చేసిన పని వల్ల 2.5 crores అమౌంట్ తేడా వచ్చింది. మన క్లయింట్కున్న 5000 బ్రాంచెస్ అన్ని ఆఫ్టర్నూన్ వరకు క్లోజ్ చేశారు. దీనికి మన చైర్మన్ నన్ను రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు. సార్ అంటే ఇప్పుడు మరి నా ప్రమోషన్ అవి లేవా సార్? నువ్వు చేసిన పనికి నాకు నిన్ను ఇంగ్లీష్లో కూడా తిట్టాలనిపించట్లేదురా. ఏంటి సార్, అర్థం కాలేదు.